రైతు బంధు అది కూడా చూద్దాం 15,000 ఇస్తా అన్నాడు. ఏం చెప్పిండో చూడండి. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చినాయే 15,000 వచ్చినాయి ఎవరికన్నా? మన ఊర్లలో మీ రైతులకు చెప్పుంది, కార్యకర్తలు మీరందరూ బూత్ కమిటీ సభ్యులు 15,000 వచ్చిన వాళ్ళేమో కాంగ్రెస్ కోటేయాలి, రానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కు ఓటేయాలని చెప్పి మీరందరూ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరి అవ్వా తాతలు వాళ్ళ కేసీఆర్ అంటే బాగా నమ్మకం. 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు, మళ్ళా గెలిస్తే 2000 అంటే 2000 చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? మేము గెలిస్తే 4000 చేస్తామన్నారు. జర చూపిన తమ్మి అది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అరే ఇది కాదురా భయ్, ఉద్యోగ ఉపాధి పింఛన్ చూపిన తమ్మి 4000 అవ్వతాతది. నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. ఏమ్మా మనమడి కాళ్ళు వస్తుందా? పడ్డాయా 4,000? పడ్డాయా 4,000? పర్లేదా? ఇంకో మాట చెప్పాలి, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా జనవరి నెలలో కొట్టిండు, నడిమిట్లో ఒక నెల కొట్టిండా లేదా? కేసీఆర్ ఉండగా 10 తారీఖు లోపల 2,000 పింఛనొచ్చు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మా ముసలోళ్ళు పొద్దుగా లేచి నడుచుకుంటా పోస్ట్ ఆఫీస్కి పోవుడు, ఆంధ్రాకి పోయినాక పింఛన్ పడ్డదా బిడ్డనే పల్లెపో అంటారు. మళ్ళా రావాలి ఎండల, మళ్ళా తెల్లారు పోవాలి. 30 తారీఖు దాకా ఇలా పాపం ముసలోళ్ళకి ఇచ్చే 2,000 కూడా ఇస్తలేదు. ఇవాళ అవ్వ తాతల్ని మోసం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది అవ్వ తాతలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎంత బాకీ పడ్డాడు అవ్వ మనకు? 4 నెలలే. నెలకు 2,000 అంటే 4 2 8,000, జనవరిలో కొట్టే 2,000 అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఈ 10,000 బాకీ పడ్డ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేద్దామా? ఇప్పుడు కడియం శ్రీహరి గారు అనుకుంటుండట, ఆయన కాంగ్రెస్ లో చేరిండు, గవర్నమెంట్ లో పైసలు బాగున్నాయి కదా, ఓట్లకి ఏమన్నా పైసలు ఇస్తారట, 500 1000 తీసుకుంటారా? 10,000 బాకీ పడ్డాడు, 10,000 బాకీ పడ్డాడు. ఈయన పాపం డాక్టర్ గారు, గరీబోడు, ఉద్యమకారుడు, 25 ఏళ్ళు గులాబీ జెండా కండువ కప్పుకొని పనిచేసిండు నిజాయితీగా. జైళ్లలో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, తెలంగాణ కోసం కొట్లాడిన ఈ డాక్టర్ సుధీర్ గారిని మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి ఈయన పైసల్లో వీరి దగ్గర పేదోడు, కానీ పైసలకు ఆశపడకండి, నిజాయితీగా పేగుల దగ్గర మీకోసం కొట్లాడతాడు, మీకోసం నిలబడతాడు డాక్టర్ సుధీర్ బాబు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? జనం మోసపోతుంటారట, జనము మా చేతులు మోసపోతుంటారు, మేము ఇట్లనే చెప్తుంటాము అన్నాడు. మరి అందుకే ఇప్పుడు దేవుళ్ళ మీద కొట్టుకుంటుండు. గది కూడా చూడండి, పబ్లిక్ గా ఒక టీవీ చర్చలో ప్రజలు మా చేతుల్లో మోసపోతుంటారు అన్నాడు. మళ్ళీ మోసపోదామా? ఒక్కసారి చూడండి. అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే పుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదు. ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి జోబులో అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది. మోసపోదామా? రేవంత్ రెడ్డి గారికే తెలివి ఉన్నదా? ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో. రేవంత్ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. ఏమంటాడు? ఇవ్వండి. ఆ రోజేమో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇవాళ ఏమంటుండు? దేవత. అంతేగాని నోటికి మొక్కాలి. అందువల్ల ఇప్పటికైనా నిజ స్వరూపం గమనించండి. ఆయన వెనుకడికో సామెత ఉండేది,
100 అబద్ధాలన్న ఆడి ఒక పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే 100 అబద్ధాలన్న చెప్పు, గద్దెనెక్కు, కుర్చీలో కూర్చో. ఇక ఓడదాటు దాకా ఓడమల్లప్ప, ఓడదాటు దాకా బోడమల్లప్ప. మరి ఆయనకే తెలివి ఉందా? ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకు 6 గ్యారెంటీలు అమలు కావు. ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన, 4,000 పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిన, రైతు బంధు 15,000 ఇవ్వకుండా ఆగం పట్టిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తానని అక్క చెల్లెలను మోసం చేసిన, మహిళలకు 2,500 ఇస్తానని మహా మోసం వేసిన, అయినా నాకే ఓట్లేసింది హరీష్ రావు. ఏం మాట్లాడుతావు అన్నాడు అసెంబ్లీలో. నేనేమనాలి? నిన్ను ఈ పార్లమెంట్ ఎన్నికలను మోసం చేసినావు కనుకనే మా పాలకుర్తి ప్రజలు నీకు సురుకు పెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో నిలదీసి దాన్ని అమలు చేయించే బాధ్యత మాది. ఆయన అంత మోసం చేస్తుంటే 100 రోజుల్లో చేస్తానని మన చెవులలో పూలు పెట్టి మనను మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఏం తక్కువ చేసిండు కేసీఆర్? నేను ఉప ముఖ్యమంత్రి చేసిండు, మా రాజన్నను కాదని నిన్ను నమ్మి ఎమ్మెల్యే చేసిండు, నిన్ను ఎంపీ చేసిండు, నీ బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చిండు. నువ్వు ఎట్లున్నదంటే నువ్వు కేసీఆర్ గారిని పట్టవగలు మోసం చేసి అలా ఈ పార్టీకి ద్రోహం చేసినావు. నువ్వు ఇట్లా ద్రోహం చేసిన వాళ్ళను ప్రజలు సహిస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆయన చేసిన ద్రోహానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, పాలకుర్తి ప్రజలు గట్టిగా ఆయనకు గుణపాఠం చెప్పి జీవితంలో మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా ఆయనకు మీరు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో నీకు ఇష్టం లేకపోతే నేను బిడ్డ టికెట్ ఎందుకు అడిగినావు? టికెట్ ఎందుకు తీసుకున్నావు? టికెట్ డిక్లేర్ చేయించి మళ్ళీ పోయి కాంగ్రెస్ లో టికెట్ తెస్తావా? ఇది పద్ధతేనా? దయచేసి ఈ విషయాన్ని కార్యకర్తలు కూడా గమనించాలి, ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఓటు అడుగుతుండ్రు. దయచేసి జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీకి ఇట్ట ఓటేసిండ్రు అనుకో, పేనం మీకు వెళ్ళి పోయిలబడ్డట్టు అవుతుంది. దొందే రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చేయలే. 15,000 రైతు బంధు మోసమా? 15,000 రైతు బంధు, అదే విధంగా 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, అన్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు కూడా మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని మోసం చేసిండ్రు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేసి పెట్టుబడి మీద 50% లాభం రైతులకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిండ్రు. అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నీ దుక్కి దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 4-5 వేలు అయింది. నీ వడ్లు కొయ్యాలంటే మిషన్ కు 2,200 రూపాయలు అయింది. అంటే డీజిల్ ధర పెంచింది వాళ్ళే, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది వాళ్ళే. మరి అదే విధంగా జిఎస్టీ తెచ్చి పాలు, పెరుగు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ. ఏమిచ్చింది బీజేపీ? అదాని, అంబానీలను ప్రపంచ కుబేర్లను చేసింది తప్ప పేద ప్రజలకు బీజేపీ ఏం చేయలే. తప్పిపోయి కూడా ఇక్కడ మనం బీజేపీ ఓటు వేయకూడదు. బీజేపీ అది పెద్దోళ్ళ పార్టీ, కార్పొరేట్ల పార్టీ, అంతే తప్ప పేదల గురించి ఆలోచించదు. ఇవాళ పేదల కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్, పేదల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ ఏం చేసిండంటే మీరే చెప్తారు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు బంద్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిండు, బాయిల కాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు అంటాం. మరి బీజేపీ ఏం చేసిండే? 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో బీసీలకు ఏమైనా చేసిండ్రా? పేదలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? దయచేసి ఆలోచించండి. ఇలా దళితులను 2 పార్టీలు మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లల్లా మాదిగలకు ఇవ్వడానికి 1 సీటు కూడా దొరకలేదా? 3 ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. అదే కేసీఆర్ గారు 2 మాదిగలకు ఇచ్చిండ్రు, 1 మాలకు ఇచ్చిండ్రు. అది సహజ న్యాయాన్ని పాటించిండ్రు.